అందువల్ల ప్రతి ఒక్కరూ బతికిని ఇచ్చిపెట్టి మామూలుగా సంపదను ఏడుకుంటూ మన కార్యక్రమం చేసుకుంటూ సంపాదించుకుంటూ ఇల్లు కట్టుకుంటూ ఈ విధంగానే పోతే ఈ నరజన్మ దుర్లభం అన్నాడు. ఈ జన్మ ఇక దుర్లభురా అని ఎవరు చెప్పాడు? బ్రహ్మము. కానీ ఎందుకు ఈ దుర్లభం అన్నాడంటే ఇదో ఈ విధంగా నడుచుకుంటున్నారని దుర్లభం అన్నాడు. ఈ విధంగా భక్తిపూర్వకంగా ఉంటే ఈయన మళ్ళా జన్మ కూడా వస్తుందని చెప్పుదు. ఆనాడు బ్రహ్మంకే తిరగబడినారు ప్రజలు, వాహనాలు కూడా. అందుకే అతడు ఈ జన్మ ఇక దుర్లభం అని చెప్పాడు. బ్రహ్మము అతడు చెప్పినట్టు నిజమే. పాపం చేస్తే ఈ జన్మ మాత్రం దుర్లభమే, ఇక్కడ రాదు. అదే పుణ్యం చేసుకుంటా ఉంటే ఈ జన్మ మళ్ళీ జన్మ అన్నారు. చూడండి, ఒక భక్తిపూర్వకంగా గురుజనుల దగ్గర ఉంటే గిన, ఆ యొక్క భక్తిపూర్వకంగా నడుచుకుంటూ ఉంటే గిన మళ్ళా జన్మ ఉందని వేదాల్లో చెప్పినారు. ఏ దాంట్లో? అదర వేదంలో. చూడండి, మళ్ళా జన్మ ఉందంటే గురుజనులతో దగ్గర ఉండి సేవ చేసుకుంటూ భక్తి జ్ఞానం ఉంటూ నడుచుకుంటూ ఉంటే గిన మళ్ళా జన్మ ద్వితీయ జన్మ ఉంది అన్నాడు. ద్వితీయ జన్మ కాక మూడో జన్మ ఉందంటే నాలుగో జన్మ కూడా ఉందంట. చూడండి, 4 జన్మలు కూడా ఉన్నాయని వేదాలు చెప్పినాడంటే అది పొల్లిపోదు. ఎందుకంటే అది రాసింది సామాన్యమైనవి కాదు. పరమేశ్వరుడు 4 వేదాలు 4 ఋషులతో రాపించినాడు. ఒక్కొక్క ఋషి ఒక్కొక్క వేదం రాపించినాడు. అటువంటివి పొల్లుపోదు. ఎందుకు పొల్లుపోదు అంటే ఒకటి ఉదాహరణకు చెప్పుకున్నాం. చూడండి, ఇప్పుడు వానలు రాకోకుండా ఎండలు వాంచి పడుతున్నాయనుకోండి, ఒక నెల